హాయ్ ఫ్రెండ్స్, నారకాయ అయితే రెడీ అయిపోయింది. ఇంక అందుకని నారకట్టలో 30 కేజీల బస్తాలు 2 తీసుకొని వెళ్తున్నాం. ఇదైతే ఒకటి నేను మోసుకున్నా. ఈ విధంగా అయితే 4 ఎకరాలు దాటి వెళ్ళాలి ఇలా మోసుకుంటూ రోడ్డు మీద నుంచి. చివరికైతే మనం నారకాయలు అయితే చల్లాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నారకాయ రెడీ అయిపోయింది మనం మొత్తం కూడా. నేనైతే ఒడ్లు చల్లుతూ ఉన్నాను. చల్లేటప్పుడు వీడియో తీసుకుందామంటే వీడియో తీయడానికి ఎవరు లేరు. అదిగో వెనకాల అయితే మొత్తం చల్లాను. ఇంకా బొచ్చు చల్లుతా వీడియో తీసుకుంటున్నాను. నారకాయలో ఒడ్లు ఎలా చల్లాలో అనేది నేను మీకు చూపిద్దామంటే నాకు చల్లదాని విధానానికి వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు. ఒక్కనే చల్లుతున్నాను. అందుకని చెప్పి నేనైతే చల్లే వీడియో తీశాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నారకాయ రెడీ చేసుకోవాలి. ఎకరాకైతే ఇది సరిపోతుంది. 12 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పు, అందాజుగా మన కాళ్ళ అడుగులతో పాటు మనం వేసుకోవాలి. అంగలన్నమాట. ఆ విధంగా వేసుకొని అయితే నారకాయ రెడీ చేసుకోవాలి. ఎకరానికి వచ్చేసరికి 30 కేజీల బస్తాలు. ఒక బస్తా సగం బస్తా అయితే సరిపోతుంది. కానీ నేనైతే ఎందుకులే, ఒకవేళ సరిగ్గా మొలిచినా మొలవకపోయినా ఇబ్బంది పడడం ఎందుకని చెప్పి నేనైతే 30 కేజీల బస్తాలు 2 చల్లడం జరిగింది. నేనైతే 2 బస్తాలు కూడా 2500కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఏ 10 ఒడ్లు కూడా చాలా రేటు ఉన్నాయి నారుగి. ఈ విధంగా అయితే మనం రెండోసారి వరకు నారకాయ అయితే రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరెవరు లెంత్ వీడియోస్ చూడట్లేదు కొంచెం చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.